రక్షణ ఎల్లుండి తీసుకుంటా, 6 నెలల తర్వాత తీసుకుంటా, ఒక సంవత్సరం తర్వాత తీసుకుంటా అంటారు. ఇలాగ దేవుడికి టైం ఇవ్వడం అంటే, నాకు ఆశీర్వాదం వస్తే నేను ఇల్లు కట్టుకుంటే దేవుడిని నమ్ముకుంటా, మా అబ్బాయి పెళ్ళవుతే నేను నమ్ముకుంటా, అలాగే నాకేదైనా మంచి దీవెన బాగా వస్తే అప్పుడు నేను చూస్తాను దేవుడిని, అప్పుడు నమ్ముకుంటానంటే అది సరియైనది కాదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఒకరు ఆత్మ మూలంగా రక్షించబడాలని చెప్పారు. అంటే హృదయ స్థితి, హృదయ మార్పు మనకున్నట్లయితే, ఆ మార్పు ద్వారా మనము దేవుని నమ్ముకునే స్థితిలో, పరిస్థితిలో మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం. అందుకని దేవునికి కావాల్సింది మన హృదయమే కదండీ! ఆయన ఏమడుగుతున్నారు మనల్ని? కాబట్టి ఆ యొక్క విషయంలో మనము దేవునికి మన హృదయాన్ని అర్పించి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకొని మారుమనసు పొందినట్లయితే, ఆయన ఆ విధంగా వెంబడించినట్లయితే ఇంకా గొప్ప దీవెనలు ఇస్తారండి. అంతేగాని ఈ విధంగా ఆలోచిస్తే మరి దేవుని యొక్క దీవెనలకు దూరమైపోతాం. ఆమేన్. రక్షణ ఎల్లుండి తీసుకుంటా, 6 నెలల తర్వాత తీసుకుంటా, ఒక సంవత్సరం తర్వాత తీసుకుంటా అంటారు. ఇలాగ దేవుడికి టైం ఇవ్వడం అంటే, నాకు ఆశీర్వాదం వస్తే నేను ఇల్లు కట్టుకుంటే దేవుడిని నమ్ముకుంటా, మా అబ్బాయి పెళ్ళవుతే నేను నమ్ముకుంటా, అలాగే నాకేదైనా మంచి దీవెన బాగా వస్తే అప్పుడు నేను చూస్తాను దేవుణ్ణి, అప్పుడు నమ్ముకుంటానంటే అది సరియైనది కాదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఒకరు ఆత్మ మూలంగా రక్షించబడాలని చెప్పారు. అంటే హృదయ స్థితి, హృదయ మార్పు మనకున్నట్లయితే, ఆ మార్పు ద్వారా మనము దేవుని నమ్ముకునే స్థితిలో, పరిస్థితిలో మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం. అందుకని దేవునికి కావాల్సింది మన హృదయమే కదండీ! ఆయన ఏమడుగుతున్నారు మనల్ని? కాబట్టి ఆ యొక్క విషయంలో మనము దేవునికి మన హృదయాన్ని అర్పించి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకొని మారుమనసు పొందినట్లయితే, ఆయన ఆ విధంగా వెంబడించినట్లయితే ఇంకా గొప్ప దీవెనలు ఇస్తారండి. అంతేగాని ఈ విధంగా ఆలోచిస్తే మరి దేవుని యొక్క దీవెనలకు దూరమైపోతాం. ఆమేన్.